హలో అందరికీ ఇవాళ మనం బీరకాయ పెసరపప్పు ఎలా చేయాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేయాలో మా వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోండి. ఆ తర్వాతకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోండి. చిట్టపట్ట అనే వరకు వేయించండి. వేయించుకున్న తర్వాతకి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చికాయలు ఇంకా పసుపు వేసుకున్న తర్వాతకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి. ఇలా వేగించిన తర్వాతకి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో పెసరపప్పు అయితే వేయండి. పెసరపప్పు మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక బౌల్లోనైతే నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటు పెసరపప్పు అయితే వేసాం కదండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాతకి ఇప్పుడు టమాటోస్ అయితే వేయండి. టమాటోస్ వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాతకి ఒకసారి మళ్ళీ మంచిగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి కారం అయితే వేసేయండి. కారం సరిపడా అయితే వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తున్నాను. నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసేసుకున్నానండి గ్రేవీ కోసం. ఆ తర్వాతకి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాతకి పుదీనా కొత్తిమీర ఉంటే చల్లుకోండి. మీ దగ్గర ధనియాల పౌడర్, గరం మసాలా కూడా ఉంటే వేసుకోండి. మా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. పుదీనా కొత్తిమీర వేసాక 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఉడికించిన తర్వాతకి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా బీరకాయ పెసరపప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలా తక్కువ సమయంలోనైతే మనము వండుకోవచ్చండి బీరకాయ పెసరపప్పు. బీరకాయ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పెసరపప్పు బీరకాయ వేసుకొని అయితే వండుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా రెడీ అయిపోయిందండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.